క్రైమ్ అలర్ట్, నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. ప్రియా, 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 ఏమైంది ప్రియా? ప్రియా, ప్రియా, ఎంత పని చేసావు నువ్వు? ప్రియా, ప్రియా, ఎందుకు ఇలా చేసావు? హలో, నేనే. అవును, నాకు తెలుసు. బ్యాంకులో ఉన్న డబ్బు మొత్తం నేను తీసుకోను. ఈ విధంగా తీయగా మాట్లాడే కదా ఆ కార్డు తీసుకోమని నా తల కంటగట్టారు. అవునవును, నాకు తెలుసు. సరే, వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోండి. నేను కూడా ఇక మీ నుండి ఏ ఫోను రాకూడదు అనుకుంటున్నాను. టీ తీసుకోండి, చల్లారిపోతుంది. దీన్ని అసలు టీ అంటారా? దీనికన్నా విషం కూడా తాగడానికి బాగుంటుందనుకుంటాను. సారీ, నన్ను క్షమించండి. పాలకి ఇంకా రేషన్కి నా వల్ల అసలు పోనవ్వలేదు. మనకి లోన్ ఎక్కువ ఉంది కాబట్టి నా వల్ల షాప్లో టీ పౌడర్ తీసుకోలేకపోతున్నాను. నేను మీకు ఒకటి చెప్పనా? ఏంటో చెప్పు, నాకు చాలా పనులున్నాయి. మీరెందుకు ఆ పాత ఏజెన్సీకే పనికి వెళ్ళొచ్చు కదా? ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. నాకైతే చాలా భయం వేస్తుంది. నేను ఎంతో ట్రై చేస్తున్నాను, ఎలాగో మన ఇంటి ఖర్చులన్నీ తగ్గించుకోవాలని. భార్యాభర్తలంటే జీవితాంతం కలిసిమెలిసి ఉండాలి. నువ్వు ఖర్చులకు భయపడుతున్నావు. ఇన్ని రోజుల్లో ఎప్పుడైనా బయటికి వెళ్ళి పని చేసావా? అలాంటిది నువ్వు నాకు సలహాలు ఇస్తున్నావు. నువ్వు ఒక పని చెయ్యి, ఈ రూమ్లో నుంచి బయటికి వెళ్ళు. నీకు ఈ చిత్రాలు ఎలా గీయాలో కూడా తెలీదు. ఎందుకు నిలబడి తమాషా చూడ్డం? థ్యాంక్ యూ. నిఖిల్, నన్ను క్షమించు. నీ దగ్గర మళ్ళీ డబ్బులు అడిగి తీసుకోవటం నాకు కష్టంగా ఉంది. కానీ మీ అభిషేక్ మామయ్య... పర్లేదు, వదిలే. నీకు తెలుసు కదా అతను పని లేకుండా ఇంట్లోనే ఉన్నారని. ఇప్పుడంతా ఇంట్లో 2 పూట వండేదానికి కష్టంగా ఉంది. ఆయనకి డబ్బులు రాగానే నీకు వెంటనే తిరిగి ఇచ్చేస్తాను. అక్క, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. నేను ఎక్కడికైనా పారిపోతానా? నాకు ఒకటి మాత్రం అర్థం కాల, నాన్న ఎందుకు ఇతనికి వచ్చి పెళ్లి చేశాడని. అట్లీస్ట్ ఇంటి ఖర్చులన్నా చూసుకుంటే బాగానే ఉండేది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేది. అక్క, జీవితంలో అందరికీ కష్టకాలం ఉంటుంది. నువ్వు అతనితో ఒకసారి మాట్లాడి చూస్తావా? ఒకవేళ అతను మీతో ఏదైనా షేర్ చేసుకుంటాడు కదా. ఈయన ఎందుకు ఈ పెయింటింగ్ పట్టుకొని ఊగులాడుతున్నాడో అర్థం కావట్లా. నేను బావతో మాట్లాడతా, నువ్వు కాస్త రిలాక్స్గా ఉండు. అక్క, మీతో ఒక విషయం చెప్పనా? నువ్వు ఎప్పుడు ఎందుకని కంప్లైంట్ చెప్తూనే ఉన్నావు. నీకు ఇది కూడా తెలియదేంటి? భార్యాభర్తల మధ్య జరిగే గొడవ ఈ 4 గోడల మధ్య ఉండాలి. అభిషేక్ బావ చాలా మంచి వ్యక్తి. ఆయన నీకు హస్బెండ్గా దొరకటం నీ యొక్క అదృష్టం అక్క. నువ్వు కాస్త అడ్జస్ట్ చేసుకో. నేను అడ్జస్ట్ చేస్తానే ఇంకో ఉన్నాను. విషయం, భార్య ఎప్పుడు తన భర్త పైన అలాగే అతను సంపాదించే డబ్బులపైన ఎక్కువ దృష్టి పెట్టకూడదు. అభిషేక్ సార్, మీ యొక్క అన్ని పెయింటింగ్స్ ని అసలు ఎవరు కొనటం లేదు. ఏంటి అలా అంటున్నారు? మీరే కదా అమ్మి పెడతానన్నారు. ఇప్పుడు మీ క్లయింట్స్ అందరూ ఏమైనట్టు? మీరు మంచి క్లయింట్స్కి నా పెయింటింగ్స్ ని అస్సలు చూపించడం లేదు. చూడండి అభిషేక్ గారు, కాలం చాలా మారింది. ఇప్పుడంతా ఇంటర్నెట్ ఓపెన్ చేస్తేనే ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. మీ యొక్క వర్క్ అలాగే ఈ పెయింటింగ్స్ అన్ని అలా చూసే వాళ్ళ కళ్ళకి ఎప్పటికైతే వెళ్ళి చేరవు. మీరు వీటిని డబ్బు కళ్ళతో చూస్తున్నారు. అలాంటిది ఎలా అర్థమవుతుంది? అభిషేక్ గారు, మీకంటూ ఒక గుర్తింపుని పొందండి. ఆ తర్వాత ఇలాంటి పెయింటింగ్స్ అన్ని ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళ కంటికి ఈ వెళ్తాయి. విధంగా ఆలోచించే వాళ్ళకి పెయింటింగ్ గొప్పతనం ఎప్పటికీ తెలియదు. మీరు ఎక్కడి నుంచి వెళ్ళండి. మీ మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు.
అయినా ఒక పెయింటింగ్ విలువ తెలియని వ్యక్తులతోటి నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీకంటే పెద్ద డీలర్నే పట్టుకుంటాను. అప్పుడు నా పెయింటింగ్ విలువేంటో మీకు అర్థమయ్యేలా చెప్తాను. చూడండి అభిషేక్ సార్, ఈ ఆర్ట్ యొక్క లోకం గురించి మీకు తెలియట్లా. మీరు కాస్త ఈ లోకానికి ఏమైనా పెయింట్ చేసి తీసుకురండి, అప్పుడే మీ పెయింటింగ్లు అమ్ముడుపోతాయి. దయచేసి నాకు ఓ సాయం చేస్తారా? ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి. మీ ఆటో బయట మీకోసం వెయిట్ చేస్తోంది. ఉంటాను. 2 నమస్కారాలు. వీణ్ణి ప్రియా, ప్రియా, ప్రియా ఇలారా. ప్రియా, హాల్లో ఉండాల్సిన టీవీ మీరు ఈఎంఐ కట్టని దానివల్ల ఈ టీవీ తీసుకెళ్ళిపోయారు. ప్లీజ్ నేను చెప్పేది వినండి. నేనేం తప్పు చెప్పలేదు. త్వరగా ఏదైనా పని చూసుకోండి. రోజు రోజుకి ఇంట్లో ఖర్చు ఎక్కువైపోతుంది. నీకసలు నాకు భార్య అయ్యే అర్హతే లేదు. నా పెయింటింగ్స్కి నన్ను దూరం చేయాలి అనుకుంటున్నావా? అయినా నీకు ఎప్పటినుంచి ఇలాంటి అత్యాశ కలిగింది? టీవీ తీసుకెళ్తే తీసుకెళ్ళనివ్వు. నువ్వు వంటగదిలో వంటలు చేసుకునే వంటింటి కుందేలివి. ఈ ఆర్ట్ గురించి నీకసలు ఏం తెలుసని? ఈ రోజు నుండి దీని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. నువ్వు ఒక పని చెయ్యి, నా ఇంట్లో నుంచి ఇప్పుడే బయటికి వెళ్ళు. జస్ట్ గెట్ అవుట్. ఎక్స్క్యూజ్ మీ. ఐఎమ్ సరెండర్. ఐఆమ్ సో సారీ. యాక్చువల్గా నేనొక ఆర్టిస్ట్ని. ఎప్పుడెప్పుడు నేను ఒక ఆర్ట్ను చూస్తాను అప్పుడు దాన్ని క్యాప్చర్ చేసుకుంటాను. మీరు చాలా అందంగా ఉన్నారు. నన్ను నేను అదుపు చేసుకోలేకపోయాను. అందుకనే నేను ఈ పేపర్లో మీ చిత్రపటాన్ని వేయాల్సి వచ్చింది. మీరింకా డబ్బులు ఇవ్వలేదు. నేను రూడ్గా మాట్లాడుతున్నానని మీరు అనుకుంటే నా తప్పుని ఒప్పుకుంటాను. కానీ పనిష్మెంట్గా మీరు నాకు ఒక కప్పు టీ కొనిస్తే చాలు. నాతో టీ తాగడానికి మీకేమైనా పనిష్మెంటా? లేదు లేదు, నా ఉద్దేశం అది కాదు. బై ద వే, నా పేరు అభిషేక్. నేను శాలిని. మీరు చాలా బాగా పెయింటింగ్ వేస్తున్నారు. దీన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తారా? బై ద వే, ఐఎమ్ ష్యూర్ అన్నిటినీ మించి మీ పెయింటింగ్ లో ఏదో ఒకటి అందం కనిపిస్తోంది. ఖచ్చితంగా దీని చోటుకి వెళ్ళాలి. నా పెయింటింగ్ ఆల్రెడీ డెస్టినేషన్ కి వెళ్ళాయి మేడం. ఇంకెవరికి చేరుకుంటాయి చెప్పండి? మార్కెట్లో ఈ విధంగా డిస్ప్లేలో పెట్టాల్సిన అవసరం లేదు. మీకు ఇలాంటివి టెస్ట్ చేయాలంటే నా స్టూడియోకి రావచ్చు. నా స్టూడియో ఇక్కడే పక్కనే. లేదు లేదు, నాకు ఇప్పుడు వేరే పని ఉంది. కానీ మీరు వీకెండ్లో ఫ్రీగా ఉంటారా? నాకు వీకెండ్ ఫ్రీ అనే టైమింగ్సే ఉండవు. మీరెప్పుడైనా రావచ్చు. ముఖ్యంగా మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. ష్యూర్. ఓకే, దీన్ని నేను మీ అడ్రస్కి పంపిస్తాను. ష్యూర్. దీన్ని చూడండి, నేను ఇలాంటి పెయింటింగ్ కూడా వేస్తాను. నేను చాలా పెయింటింగ్స్ చూశాను, కానీ ఇది సంథింగ్ డిఫరెంట్. మీరు చాలా బాగా కలర్ చాయిస్ చేసి పెయింటింగ్ చేస్తున్నారు. మీకు తెలుసా, ఈ కలర్స్ అన్ని నాకు చాలా బాగా నచ్చాయి. దీని టెక్స్చర్స్ కూడా నచ్చాయి. ఒక పెయింటర్ యొక్క పెయింటింగ్ తన మనసులో నుంచి వస్తుంది. ఆ పెయింటింగ్ బట్టి మనం మనిషిని అంచనా వేయచ్చు. మీ ఫ్రెండ్స్ అందరూ బాగా మెచ్చుకుంటారు కదా. ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు. అది నా బ్రష్. ఎనీవే, ఒక పర్ఫెక్ట్ టెక్నిక్ లేకపోతే
పెయింటింగ్ ఇన్కంప్లీట్ గానే ఉండిపోతుంది. 2 కప్ ఆఫ్ పర్ఫెక్ట్ టీ మన ఇద్దరం తాగుదామా? చిటికలో తీసుకొస్తాను. ఏది చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు ఇలాంటి పెయింటింగ్ వేస్తున్నారు? మా అమ్మని ఇన్స్పైర్ గా తీసుకొని. నాకు 8 ఏళ్ళ వయసప్పుడు తను నన్ను వదిలి వెళ్ళిపోయింది. నేను అప్పటినుంచి ఏమనుకున్నానంటే నా పెయింటింగ్స్లో ఏదో ఇన్కంప్లీట్ ఉంది అని. ఒక ఫైనల్ టచ్ కూడా ఉండదు. ఓ నో, ఐఎమ్ సో సారీ, ఇది నా మిస్టేక్. అయ్యో అది తర్వాత చూడండి, రక్తం ఐఎమ్ సో కారుతోంది. సారీ, ఐఎమ్ సో సారీ. అయ్యో పర్వాలేదు, ఇక్కడే ఉండండి, ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని వస్తాను. ఐఎమ్ సో సారీ, ఇది నా తప్పే. పర్వాలేదు, దాని గురించి ఏం పట్టించుకోకండి. పర్వాలేదు అన్నాను కదా. నేను మీకు బ్యాండేజ్ వేస్తాను. ఏది మీ చేయి చూపించండి. నొప్పిగా ఉందా? అన్బిలీవబుల్, ఫైనల్ టచ్ దొరికింది. అక్క చూడు, ఆయన యొక్క పెయింటింగ్ ఆయన గొప్ప స్థాయికి తీసుకెళ్ళింది. ఇప్పుడు అందరూ మాట్లాడుతూ ఉన్నారు, రేపు లోకమే మాట్లాడుద్ది. నిఖిల్, నేను చెప్పేది అర్థం చేసుకో. తన పెయింటింగ్ కి మాత్రమే ఇంపార్టెంట్ ఇస్తున్నారు. అందులో కొంచెం కూడా నా మీద లేదు. అతని బ్రతుకంతా బ్రష్ లోనే మొదలుపెట్టి బ్రష్ తోనే పూర్తి అవుతుందేమో. అక్క, నువ్వెందుకు ఆ ఇంటిని వదిలేసి బయటకు వచ్చావు? నువ్వు ఆయన దగ్గర క్షమాపణ అడగాల్సింది. నేను ఆ ఇంటి నుంచి ఎందుకు వచ్చాను తెలుసా? ఎలాంటి పెళ్లి జీవితంలో సమస్యలు ఉండవు. మీరు ఇలా విడిపోయి ఉంటే సమస్యలు తీరిపోతాయా? ఒకవేళ నువ్వు చూసిన దాంట్లో నేను చూడలేనేమో. నువ్వు చెప్పేది గురించి నేను ఇంకా ఆలోచిస్తాను. ఆలోచించాలా? ఇప్పుడే నువ్వు బావగారికి కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పు. నువ్వు నేను తర్వాత చేస్తాను. సరే, నువ్వేం కాల్ చేయకు. నీ బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపో. బావగారికి వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వు. నాకు తెలుసు ఆయన నిన్ను క్షమిస్తాడు. నువ్వు సరిగానే చెప్పావు. ఇంకెందుకక్క ఆలస్యం? వైట్ రోజ్, షాల్ని, మాస్టర్ ఆఫ్ కలర్స్ కోసం మీ వల్ల అయితే ఈ రోజుకి మంచి కలర్స్ ఇవ్వండి చూద్దాం. ఇది చాలా టూ మచ్. సరే కూర్చో. కంగ్రాచులేషన్స్ మీ సక్సెస్ కి. థ్యాంక్ యూ సో మచ్. ఒక ముఖ్యమైన విషయం, నువ్వెప్పుడూ ఒక విషయాన్ని మిస్ అవ్వలేదు. నీ అందంతో నన్ను ఇన్స్పైర్ చేస్తున్నావు. నాకు మీరు థ్యాంక్స్ చెప్పడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. మీ పెయింటింగ్స్ లో 4 చందమామలు రావడానికి కారణం ఉంది. సరే అలాగైతే ఇందుకు కూడా నీకు థ్యాంక్స్. అయితే దీని తర్వాత మీ లైఫ్ లో నేనే లేడీ లక్క. యూనో, అదే ఈ లోకంలో అంటారు, ఒక మగవాడి వెనుక ఆడది ఉంటుందని. ఇంకా నీ విజయానికి వెనుక నేను ఎప్పుడు ఉంటాను. మీ రియాక్షన్ నాకు ఇంకా గుర్తుంది. నేను నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. యూనో, ఆ నిమిషాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు చాలా కరెక్ట్గా చెప్పావు శాలిని. నువ్వెప్పటికీ నిజంగా నా లేడీ లక్కువి. నా డెస్టినీని అందంగా మార్చిన దానివి. దీన్ని చూడు. ఈ గాజు మొక్కే కదా ఆ రోజు నీ చేతిని కోసేసింది. ఇప్పటి వరకు దీన్ని జాగ్రత్తగా దాచాను. ఇది ఎప్పటికీ నా మొదటి సక్సెస్ని గుర్తు చేస్తూ ఉంటుంది. మంచి పనైంది ఈ గ్లాస్ పీస్ని మీరు పెట్టుకున్నారు. లేదంటే నా చెయ్యిని చూశారు కదా. నువ్వు చెప్పింది కరెక్టే. నువ్వు నా లేడీ లక్కువే కదా. నువ్వొక పని చెయ్యి. ఇక నుండి నిన్ను నా స్టూడియోలోనే ఇక్కడే ఉంచుకోబోతున్నాను. నువ్వు నిజంగానే నా లేడీ లక్కువి. అభిషేక్ ఎప్పుడు చూసినా తన లోకంలో తనే ఉంటాడు. తన జీవితంలోనే పెద్ద సమస్య సక్సెస్ని రీచ్ అవడం అనేది. ఎందుకంటే తను చాలా ఫెయిల్యూర్స్ని చూశాడు. తను సొంత కళ్ళు వల్ల చాలా విషయాలు చూడటం మర్చిపోయాడు. అందుకనే రోజురోజుకి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. నమస్కారం, నేను మీ అభిత్ పచోరి. మీరు చూస్తున్నది క్రైమ్ అలర్ట్. ఇక మీరు చూస్తున్నది ఒక ఆర్టిస్ట్ ఒక కథ. ఒకరికి ఉన్న కళే తనకి ఎలా ఎనిమిగా మారిపోతుందనేదే. అభిషేక్ తన జీవితంలో అసలు సంతోషంగానే లేడు. తన వైఫ్ను కూడా సంతోషంగా ఉంచుకోలేదు. ఎందుకంటే తన వైఫ్ ప్రియా తన ఇంటిని వదిలి వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళిపోయింది. ఎందుకంటే అభిషేక్ ఎప్పుడూ మారపోయేది లేదనేది.
ఇది చాలా స్ట్రేంజ్ గా ఉంది కదా. అతనికి జరిగిన అన్నీ కూడా తన లక్కీ చామ్ వల్లే అని అనుకుంటున్నాడు. ఇక అభిషేక్ తన జీవితంలో ఎందుకు ఆశపడ్డాడంటే మనీ, ఫేమ్, లవ్, రెస్పెక్ట్. కానీ ఈ విషయాలన్నిటిపైన కొద్ది కొద్దిగా ఆశలని చాలా ఎక్కువ అవటం స్టార్ట్ అయ్యాయి. ఎలా అనేది చూద్దాం. అభిషేక్ తన జీవితంలో ఏదన్నా సక్సెస్ అవుతాడా, లేకపోతే మనం తలుచుకోలేనంతగా తన జీవితంలో ఏదైనా మారుతుందా అనేది చూద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. మీరు కాల్ చేసిన వ్యక్తి ప్రస్తుతం స్విచ్ ఆఫ్ లో ఉంది. కొంచెంసేపు అయినాక మళ్ళీ ప్రయత్నించండి. ఈ అమ్మాయిలు నిజంగా చాలా చీటర్స్. లేడీ లక్క. అక్క అక్క అక్క, మీరు పంచదార రసం మర్చిపోయారు, కాస్త ఇవ్వండి. అక్క, నేను మీ దగ్గర పంచదార అడిగా. సారీ. ఏమైంది అక్క? ఇంతకు నువ్వేం ఆలోచిస్తున్నావు? నువ్వు బావ గురించేనా ఆలోచించేది? పొద్దున నేను తనకి ఫోన్ చేశాను. ఆ తర్వాత ఆయన కాల్ కట్ చేసేశారు. నాకేమో తెలియట్లేదు టైంకి తింటున్నారా లేదా అని. ఆయన నాతో మాట్లాడుకోవడా లేదు. ఎప్పుడు కోపంగానే ఉన్నారు. అక్క, నువ్వు మరీ అంతేం ఆలోచించుకు. బావ నువ్వు అనుకున్నంత వ్యక్తి ఏం కాదు. ఒక్క నిమిషం, నువ్వు ఇవన్నీ ముందల పక్కన పెట్టు. వదిలేయండి. కూర్చో, ముందు బ్రేక్ఫాస్ట్ తిను. ఆయన టెన్షన్ గురించి నాకే చాలా బాధగా ఉంది. ఏదైనా విషయం జరిగితే అన్ని పగలు కొట్టేస్తాడు. అక్క, నువ్వు దేని గురించి ఆలోచించుకు. పెళ్ళంటే లవ్ మాత్రమే కాదు, అందులో అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్ అన్నీ ఉన్నాయి. అక్క, ఏ పెళ్లి దాంట్లోనే గొడవలు లేకుండా ఉన్న చెప్పు. ఇప్పుడు శ్లోకాన్ని ఎగ్జాంపుల్గా తీసుకో. మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది, అయినా కూడా గొడవ పడుతున్నావు. సరే, నువ్వు ఒక విషయం చెప్పు. రేపు నేను శ్లోక గనక గొడవ పడితే మరియు సులేఖ తన ఇంటికి వెళ్ళిపోయింది, నువ్వు మాకంటే పెద్దదానివిగా. ఇది కరెక్టా చెప్పు? అక్క, ఇక్కడ పర్ఫెక్ట్ మ్యారేజ్ లైఫ్ అనేదంటూ ఏమీ లేదు. ప్లీజ్ నువ్వు కాస్త అర్థం చేసుకో. సారీ అభిషేక్. నేను వచ్చుండాల్సిందని నాకు తెలుసు. నా ఫ్రెండ్ నాకు సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేశాడు. మీరు కూడా నా బెస్ట్ ఫ్రెండే, మీరు నన్ను తప్పుగా అనుకోకండి. నేను నీకు ఎప్పటి నుండి ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నాను. ఏంటి ఈ ప్రశ్నలన్నీ? అవును, నువ్వు నా ఫ్రెండే. రాత్రంతా నువ్వు నీ ఫ్రెండ్స్ తోనే కదా తిరుగుతూ ఉన్నావు. నేను నీకు ఎన్నిసార్లు కాల్ చేశాను, అట్లీస్ట్ మెసేజ్ అయినా చేసి ఉండొచ్చు కదా. ఒక్క నిమిషం, నేను చెప్పేది వింటారా? నిన్న రాత్రి మార్కెట్ వెళ్ళేటప్పుడు నా ఫోన్ పోగొట్టుకున్నాను. ఎలా నీకు మెసేజ్ కాల్ చేయను? ఇంకా మీకు తెలుసా, నా ఫ్రెండ్స్ నాకు పార్టీ ఇవ్వలేదు. నాకు న్యూ జాబ్ దొరికింది. న్యూ జాబా? హా, ఇప్పుడు మీరు స్వీట్ తింటారు కదా. ప్లీజ్ అభిషేక్, మీకు అర్థమైంది కదా. ఎలాగో నా డ్రీమ్ జాబ్ నాకు దొరికింది.
ఢిల్లీలో ఉండే ఒక పెద్ద ఎగ్జిబిషన్ హౌస్ అది. ఢిల్లీనా? అయితే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావా? అయినా ఒక్క మాట కూడా నాకు చెప్పనేలేదు. ఎందుకు నిన్ను అడగాలి నేను? అది నా లైఫ్, నా ఇష్టం. ఇది నీ ఒక్కదాని లైఫ్ కాదు, మన ఇద్దరి లైఫ్. నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాతే నాకు అదృష్టం వరించిందని నేను గాఢంగా నమ్మాను. నేను అవార్డు తీసుకోవడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. లేదు శాలిని, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. నీ జాబ్ కోసం నన్ను వదిలేసి వెళ్ళిపోతానంటావా? అభిషేక్, మీరు ఓవర్ రియాక్ట్ అవుతున్నారు. నేను మీకు కమిట్మెంటే ఇవ్వలేదు కదా. మనం జస్ట్ ప్రొఫెషనల్ ఫ్రెండ్సే. ఇలా చూడు, నువ్వు నా లక్కీ చాంవి. నీ వల్లే నాకు మంచి జీవితం దొరికింది. చెప్పాను కదా, నేను నీకు ముందే చెప్పాను కదా, నేను ఎప్పుడూ నిన్ను నా స్టూడియోలోనే ఉంచుకుంటాను అని. చాలా అభిషేక్, నీ డ్రామాలని ఆపుతావా? డ్రామాలు నువ్వే ఆడుతున్నావు. నువ్వు లేకపోతే నా పెయింటింగ్ ఇన్కంప్లీట్. నా పెయింటింగ్కి లాస్ట్ టచ్వి నువ్వే. అలాంటిది నా లక్కుని నేను ఎలా వదులుకుంటాను చెప్పు? నన్ను వదిలి దూరం వెళ్ళండి. మీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, నాకు పిచ్చి పట్టింది. ఇప్పుడు నా పిచ్చితనంలో నుండి నువ్వు తప్పించుకొని ఎక్కడికి వెళ్ళలేవు. యు నో వాట్? మీరు ఒక లూజర్. మీకు అసలు బుద్ధి లేదు. మీ పెయింటింగ్లన్నీ నీలాగే మోసమైనవి. మీరు ఇలాంటి పెయింటింగ్స్ చేసి మీకు పిచ్చే పడుతుంది. నోరు మొయ్. అబద్ధం చెప్పకు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళాలి. నువ్వే కదా చెప్పావు నా పెయింటింగ్ ఒక మ్యాజిక్ అని. నువ్వే కదా చెప్పావు. నీ డ్రీమ్ జాబ్ వల్ల నా కళ నాశనం కావడానికి నేను అంగీకరించను. శాలిని, 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 శాలిని. శాలిని, నువ్వు నా లక్కీ చాము కాదు. అయినా నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు? హలో, హలో ప్రియా, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. మీరు అభిషేక్ మిత్తల్ కదా? మీ పెయింటింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. మీ పెయింటింగ్స్ అన్ని చాలా అమేజింగ్ గా ఉంటాయి. ఓ సారీ, నేను నా గురించి మీ దగ్గర ఇంట్రడ్యూస్ చేయడానికి మర్చిపోయాను. నా పేరు టియా. యాక్చువల్లీ నేను ఒక జర్నలిస్ట్. ఐ ఫీల్ సో లక్కీ. సార్, మీరు నాకు ఒక ఇంటర్వ్యూ ఇస్తారా? లేదు, ఇప్పుడు కుదరదు. కావాలంటే నా నెంబర్ తీసుకోండి. అలాగే. సరే చెప్పండి. 9861. ఫోన్లో ఇంటర్వ్యూ టైం ఎప్పుడో చెప్తాను. ఖచ్చితంగా సార్, మీరు ఎప్పుడైనా చెప్పచ్చు. థ్యాంక్స్ ఎ లాట్. వెళ్ళొస్తాను. సార్, మా దగ్గర చెప్పకుండా మా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోదు. ఈ లోకంలో తనకి నేను మాత్రమే ఉన్నాను. శాలిని ఇలా ఎప్పుడు చేసింది లేదు. ఇటు చూడండి, మీరు దేనికి బాధపడకండి. బాధపడకుండా ఎలా ఉండాలి సార్? ఇందులో తన డీటెయిల్స్ మొత్తం ఉంది. వాళ్ళ ఫోటోని అన్ని పోలీస్ స్టేషన్ కి పంపిండి. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, వస్తుంది అనేది అన్ని చోట్ల వెతకండి. ఇంకా ఇక్కడ కూడా వెతకండి. హాస్పిటల్స్, రెస్టారెంట్స్, బ్యాంక్స్, అన్ని చోట్ల వెతకండి. శాలిని కాల్ డీటెయిల్స్ అన్ని తీయండి. అలాగే సార్. శాలిని ఇక్కడ నుండి ఎక్కడికైనా బయటికి వెళ్ళిందా? తను పెయింటింగ్ ఎగ్జిబిషన్ చూడడానికి వెళ్ళింది సార్. ఎక్కడ జరిగినా తను పోయి వస్తుంటది. ఇంకా ఇప్పుడే కొంచెం ఫ్రీగా ఉంటుంది. బయట ఎక్కడికి పోయేదానికి ప్లాన్ చేసుకోదు. మీ సిచ్యువేషన్ నాకు బాగానే అర్థం అవుతుంది. ఇన్ఫర్మేషన్ తెలిస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. మేము కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. సరే సార్. బావా, నేను చెప్పేది నమ్మండి. అక్క ఎప్పుడు చూసినా మీ గురించే మాట్లాడుతుంది. ఇప్పుడు మీరే ఏదో కాస్త కోపం మీద ఆమె పంపించారు. మీ దగ్గర తను క్షమాపణ అడగలేదని తెలుసు. నాకు సంబంధించిన వరకు మీ ఇద్దరు కలిసి సంతోషంగా జీవించాలి. జరిగిన అన్ని విషయాల్ని మీరు మర్చిపోండి. నువ్వు ఏం చెప్తావు? మీ అక్కే ఈ సమస్యలన్నిటికీ కారణం. ఇక్కడ ఎవరు తప్పు చేయకుండా ఉన్నారు.
ఇందులో పెద్ద విషయం ఏంటంటే అక్క చేసిన తప్పుని తను తెలుసుకుంది. మీ ఇద్దరు మళ్ళీ ఏకమైపోండి ప్లీజ్ బావా, నా కోసం ప్లీజ్. అక్కకి బాగా సపోర్ట్ చేస్తున్నావు. నువ్వు అచ్చం మీ నాన్నలాగే ఉన్నావురా. సరే ఇప్పుడు చెప్పు, ప్లాన్ ఏంటి? సరే నేనే వచ్చేస్తా. నేను వెళ్ళి అక్కకెళ్ళి కాల్ చేసి వస్తా. ఆ తర్వాత టీ పెట్టి తీసుకొస్తా. అక్క సంతోషపడుద్ది. కానీ ఇప్పుడు ఇంట్లో ఒక్క వస్తువు కూడా లేదు. ఓ అయితే ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళి వస్తువులన్నీ తీసుకురా. ఆలోగా నేను స్టూడియో పనులు పూర్తి చేసుకుంటాను. సరేనా? ఇది మంచి ఐడియా. సరే నేను వెళ్ళొస్తా. బాయ్. బాయ్. మిస్టర్ అభిషేక్ మిథన్, అవును నేనే. లోపలికి రండి. పదండి సార్. షాల్ని గురించి మీ దగ్గర మాట్లాడాలి. షాల్నీనా? పెయింటింగ్ క్యూరేటరే కదా? చెప్పండి. మీ షాల్ని కనిపించలేదు. ఏంటి, కనబడ్డం లేదా? అవును, తన కాల్ రికార్డ్స్ చూస్తుంటే తను మీతోనే చాలా ఎక్కువగా మాట్లాడింది. ఇలా చూడండి ఇన్స్పెక్టర్ సార్, నేను షాల్నీతో కేవలం వర్క్ గురించే మాట్లాడాను. ఎందుకంటే నేను ఒక పెయింటర్ని. సరే అయితే చెప్పండి, ఆఖరిగా షాల్నీని మీరు ఎప్పుడు చూశారు? నేను తన్ని ఎప్పుడూ పెయింటింగ్ ఎగ్జిబిషన్లోనే కలుస్తుంటాను. తర్వాత ముఖ్యమైన పెయింటింగ్ పని ఉంటే మాత్రమే నేను తనకి కాల్ చేసేవాణ్ణి. ఇది తప్ప తన గురించి ఇంకేం తెలీదు. సరే మిస్టర్ అభిషేక్, ఈ సిటీలోనే ఉండండి. ఓకే సార్. ఇంకొక విషయం, మీకు షాల్ని నంబర్ నుంచి ఏదైనా కాల్ వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. సార్, ఒక పెద్ద చెరువులో ఒక ఆడపిల్ల డెడ్ బాడీ దొరికిందండి. మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ సార్, షాల్ని ఇప్పుడు ప్రాణాలతో లేదా? మీరు తన బాడీ గురించే మాట్లాడుతున్నారా? మేము మా డ్యూటీనే చేస్తున్నాం, కానీ త్వరలోనే అన్నిటినీ కనిపెడతాము. త్వరలోనే కలుద్దాం. ఇప్పుడే ఇల్లులాగా ఉంది. కొన్ని రోజులుగా ఇల్లు ఇల్లులానే లేదు. ఈ లెటర్ అభిషేక్ కోసం వచ్చింది కదా, జాగ్రత్తగా తీసి పెట్టాలి. అరే, ఇదేంటిది? విరిగిపోయిన గ్లాస్ కదా, ఇదెవరు ఇక్కడ పెట్టారు? సర్లే, పడేస్తాం. ప్రియా అభిషేక్కి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలనుకుంది, కానీ అభిషేక్ ఇంకొక ఛాన్స్కి వెయిట్ చేస్తా ఉన్నాడు. దాన్నే అడ్జస్ట్మెంట్ ఇంకా కాంప్రమైజ్ అంటారు. ఒక అమ్మాయి తనకు నచ్చిన దానికోసం దేన్నైనా సాక్రిఫైస్ చేస్తుంది. ఆ సాక్రిఫైస్కి వాళ్ళు డిజర్వ్గా లేకపోతే వాళ్ళు మళ్ళీ అది చేయరు. ప్రియాకి షాల్ని అనే ఒక అమ్మాయి ఉందని ఏమాత్రం తెలియదు తనకి. ఎందుకంటే అభిషేక్ తన పనిని చాలా క్లియర్గా పూర్తి చేశాడు కదా. నిజమేంటంటే అబద్ధాన్ని చాలా రోజులు దాచిపెట్టలేము. ఏదో ఒక రోజు నిజాలన్నీ బయటపడతాయి. పోలీసులు షాల్ని మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అభిషేక్ కూడా తను చేసింది తప్పని తనకు తెలుసు. ఇప్పుడు మనం చూద్దాం, ప్రియాకి ఉన్న సంతోషం తిరిగి వస్తాయా రాదా? మంచి టయానికే వచ్చారు. ఈరోజు కర్వా చౌత్ కదా, చంద్రుడు వచ్చినాక మనం ఇద్దరు కలిసి తిందాం అనుకున్నాను. కానీ మీరు చూడ్డానికి చాలా టైర్డ్గా ఉన్నారు. నేను మీకు భోజనం తెచ్చేదా? ఈరోజు కర్వా చౌత్. నాకు స్టూడియోలో ఇప్పుడు ఒక ముఖ్యమైన పనుంది. నేను అది పూర్తి చేసుకొని వస్తాను. నువ్వు నాకు ఒక కాఫీ పెట్టి తీసుకురా. నేను అది తీసుకొని వెళ్ళిపోతాను. సరే, వెళ్ళి తీసుకొస్తాను. ఇలా చూడు, నాకు లెటర్ ఏమైనా వచ్చిందా? అవును, వచ్చింది. మీ కబోర్డ్లోనే నేను పెట్టాను. నేను తీసుకుంటాలే.
ప్రియా ప్రియా ఇలారా. ప్రియా నిన్నే ఇలారా. ప్రియా హా? ప్రియా ఒక చిన్న గాజు ముక్క ఉండాలి, దాన్ని ఒక గుడ్డలో కట్టి పెట్టాను. దాన్ని ఎక్కడ పెట్టావు? ఇదంతా టూ మచ్. ఇరిగిపోయిన గ్లాస్ ని ఎవరైనా లోపల పెడతారా? అలా అంతా పెట్టుకోకూడదు ఇంట్లో. నీ చేతిలో కోసుకుని తింటే అరే ముందు లెక్చర్ వేయడం కాస్త ఆపుతావా? ముందు నువ్వు ఆ గాజు ముక్కని ఎక్కడ పెట్టావో చెప్పు. అది నేను చెత్తలో పారేశాను. ఏంటి? నువ్వు అసలు నీ బుర్రని మూటగట్టి చెత్త కుప్పలో పడేసావా ఏంటి? నువ్వు ఏమనుకుంటున్నావు? నీ వల్ల ఎప్పుడూ సమస్య. మళ్ళీ ఇప్పుడు ఈ ఇంట్లో నీ వల్లే సమస్య ఎదురైంది. ఒక ఫోన్ చేసి నన్ను దాని గురించి అడగొచ్చు కదా. ఆ గాజు ముక్క నాకు ఎంత ముఖ్యమైందో తెలుసా నీకు? చాలా తక్కువ సమయంలో ఒక ముఖ్యమైన పెయింటింగ్ ని నేను పూర్తి చెయ్యాలి. ఈ ఇంట్లో నుంచి ఒక గ్లాస్ పీస్ ని పారేసిన దానికి అవసరం నన్ను తిడుతున్నారా? ఇలా చూడు, అదేమీ గాజు ముక్క కాదు. నువ్వు కాసేపు కూడా ఊరికే ఉండలేవా? నువ్వు నన్ను ప్రశాంతంగా అసలు ఉండనివ్వడం లేదు. మీకు అది ఎంత ఇంపార్టెంటో నాకు అస్సలు తెలీదండి. ప్లీజ్ నా మీద కోపం చేసుకోమాకండి. హే, నువ్వు లేకుండా నేను చాలా సంతోషంగా గడిపాను. నువ్వు మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు వచ్చావు? నేను మీకు ఎంతో సపోర్ట్ చేశాను, మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నాను. కానీ మీరు ఆ చిన్న గ్లాస్ పీస్ కోసం నన్ను... దాన్ని నేను నా జీవితంగా భావించాను. నువ్వు నాకు నిజంగా అన్లక్కీవి. అయినా నీ పని నువ్వు చేసుకోవడం చేత కదా? ప్రియా 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 ఏంటి ఇలా చేసావు? ప్రియా ప్రియా ఏంటిది? ఎంత పని చేసావు? ప్రియా ఎంత పని చేసావు? ప్రియా ప్రియా కిందకు దిగు. ఏం చేస్తున్నావు? ఎవరైనా వచ్చి సాయం చేయండి. వచ్చి ప్రియాని కిందకు దింపండి. ప్రియా 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 నువ్వు ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నువ్వు నన్ను ఎందుకని వదిలేసి వెళ్ళావు ప్రియా? ఎందుకు ఇలాంటి పని చేశావు? మీ మామయ్య అప్పుడప్పుడు బయటికి వెళ్ళొస్తారా? లేదు ఇన్స్పెక్టర్ సార్, ఆయన ఎక్కడికి బయటికి వెళ్ళరు. ఆయనకి పెళ్ళైన తర్వాత కూడా ఎలాంటి ఫ్రెండ్స్ లేరు. సార్ ఇది దొరికింది. మిస్టర్ అభిషేక్, ఇటు చూడండి. ప్లీజ్ ఇన్స్పెక్టర్ సార్, దయచేసి నన్ను క్షమించండి. నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. నేను తన్ని లవ్ చేస్తున్నాను. ప్లీజ్ కాసేపు నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. నిఖిల్ ప్లీజ్ ప్లీజ్ వీళ్ళని తీసుకెళ్ళు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. నేను ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడలేను. బావా మీరెంత కంగారు పడుతున్నారు? నేనున్నాను కదా, మీరు కూర్చోండి కాస్త. ఇన్స్పెక్టర్ సార్ ప్లీజ్ మా బావని కాస్త రెస్ట్ తీసుకొనివ్వండి మీరు. మిస్టర్ నిఖిల్, మీ కష్టం మాకు అర్థమవుతుంది. కానీ మీరు నాకు సమాధానం చెప్పే తీరాలి. అతని దగ్గర ప్రశ్నలు వేయాలి. అయితే అవన్నిటిని మీరు నన్ను అడగండి, నేను వాటి అన్నిటికీ సమాధానం చెప్తా. నిఖిల్, నేను కాసేపు ఒంటరిగా ఉండాలి. స్టూడియోకి వెళ్తున్నాను. నేను ఇక్కడే ఉంటే చాలా డిప్రెషన్గా అనిపిస్తోంది. మిస్టర్ నిఖిల్, పోస్ట్మార్టం రిపోర్ట్ కొద్దిసేపట్లో రెడీ అయిపోతుంది. స్టేట్మెంట్ తీసుకోవడానికి మళ్ళీ వస్తాం. ఒక విషయం చెప్పండి, మీరు షూరా మీ అక్కయ్య సూసైడ్ చేసుకుందని? అదే ఈ లోకంలో అంటారు, ఒక మగవాడి వెనుక ఆడది ఉంటుందని. ఇంకా నీ విజయానికి వెనుక నేను ఎప్పుడు ఉంటాను. ఆ తర్వాత ఇక నుంచి నేను మీ లైఫ్లో లేడీ లక్. ఎవరక్కడా? లోపలికి రండి. మిస్టర్ అభిషేక్, నా పేరు తియా, జర్నలిస్ట్. హలో, ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ఐఎమ్ సో సారీ, నేను ఇక్కడికి రావడానికి ముందే మీకు కాల్ చేసి ఉండాల్సింది. దట్స్ ఓకే. యాక్చువల్లీ నా క్లయింట్ కోసం నేను ఒక పెయింటింగ్ చూడడానికి వచ్చాను. ఆ పెయింటింగ్ నాకు కాస్త డిఫరెంట్ కావాలి. ఎలాగంటే మీ ఫస్ట్ పెయింటింగ్ లాగా. అదంతా మీ మనసును బట్టే ఉంటుంది మేడం. ఒక విషయం చెప్పండి, మీరు చాలా మంది ఆర్టిస్టులను చూసుంటారు. మీరు ఏ రోజైనా ఫీల్ అయ్యారా మీరొక లక్కీ అని? లేదంటే ఒకవేళ మీరు ఎవరికైనా లక్కీగా ఉన్నారని ఫీల్ అయ్యారా? అవును, నేను చాలా మందికి చాలా లక్కులో ఉన్నాను అనుకుంటా. ఇది చాలు. అయితే ఇప్పుడు నువ్వే నా లక్కీ చామ్వి. మీకు తెలుసా, నాకు లక్కీ చామ్ ఉండేది. తనే నా లేడీ లక్. నా జీవితంలోకి వచ్చి చాలా వెలుగు నింపింది. తన చివరి సైన్ కూడా ఇప్పుడు జాగ్రత్తగా దాచుకున్నాను, ఎందుకంటే తన్ని కోల్పోయాను. మీరు తలుచుకుంటే మళ్ళీ నా జీవితంలో ఒక కొత్త వెలుగు వస్తుంది. మిస్టర్ నిఖిల్,
అన్ని విషయాలు చాలా క్లియర్గా అర్థమయ్యాయి. ఏం చెప్తున్నారు? దానికి ఏంటి అర్థం అంటే ఈ కేసు ఇప్పుడే స్టార్ట్ అయింది. మీ అక్కాయి మెడలో ఊరితీసిన మార్కులు ఏమీ లేవు. ఇక ఏంటంటే ఎవరో ఆడు గొంతుని పిసికి చంపేశారు. దానికైనా మార్క్స్ ఉన్నాయి. ఏం సార్ చెప్తున్నారు? అవును మిస్టర్ నిఖిల్, షాల్ని బాడీ తిరిగి దొరికాక తెలిసిపోతుంది ఈ 2 హత్యలు ఎవరు చేశారనేది. ఇదిగోండి పోస్ట్మార్టం రిపోర్ట్. సార్ నాకు ఒకటి అర్థం కావట్లా. ఇందులో వేరేదో తప్పుంది. మా అక్క అసలు సూసైడ్ గురించి కూడా ఆలోచించదు. మిస్టర్ నిఖిల్, నీ దగ్గర ఒక విషయం చెప్పాలి. అభిషేక్ తప్ప ఇంకా ఎవరూ మీ అక్కాయి ఊరేసుకున్నది చూడలేదు. మీకు అర్థమవుతుందా నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో? మిస్టర్ అభిషేక్ మెత్తల్ ఎక్కడా? నేను ఇప్పుడే వెళ్ళాలి, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. హే ఆగు, ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నన్ను వదిలేసి వెళ్తున్నానని క్లియర్గా చెప్పేసి వెళ్ళు. ఏంటి? నీకు డిఫరెంట్ పెయింటింగ్ కావాలన్నావు. డిఫరెంట్ గానే కదా అడిగావు. రా, నీకు చూపిస్తాను, రా. ఇదిగో చూడు, ఇదే నా మాస్టర్ పీస్. దీన్ని నువ్వు చూసావంటే దానికి అట్రాక్ట్ అయిపోతావు. ఇదిగో చూడు, బాగా చూడు. ఇది బ్లాంక్ గా ఉంది. అవును, బ్లాంకే. నువ్వెక్కడున్నావు కదా, నా లేడీ లక్కీవి. నేను మీకు సహాయం చేస్తాను, కానీ ఒకవేళ నేను మీ జీవితంలో లక్కు లేకపోతే ఏం చేస్తారు? నువ్వు దాని గురించి కంగారు పడకు. నా కళ్ళు ఎప్పుడూ నన్ను మోసం చెయ్యవు. నాకు ఇప్పటికే గుర్తుంది నువ్వు నీ లక్కు గురించి చెప్పడం, ఇంకా నువ్వు నాతో మాట్లాడిన విధానం, ముఖ్యంగా ఇంటర్వ్యూకి అప్రోచ్ అవడం నాకు గుర్తుంది. నువ్వు అచ్చం షాల్నీలా ఉన్నావు. ఈ రోజు నుండి నువ్వు నా లక్కీ చాంవి. షాల్ని ఎలాగో అలాగే. అభిషేక్ నువ్వు నాకు- మిత్తల్, యు ఆర్ అండర్ అరెస్ట్. నేను దీన్ని చంపేస్తాను. మిస్టర్ అభిషేక్ మిత్తల్, మీరు ఇలాగా ఇంకా ఎంతమందిని చంపుతారో మర్యాదగా మీరు సరెండర్ అవ్వండి. ఈ లక్కీ చామ్ని ఎవ్వరూ నా నుండి దూరం చెయ్యలేరు. వీడిని అరెస్ట్ చేయండి. నాకు మరొక ఆప్షన్ కనిపించలేదు ఇన్స్పెక్టర్ సార్. అందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు. నన్ను నోటీస్ చేయడానికి ఎవ్వరూ లేరు. నాకు బ్యాంకులో ఎక్కువ లోన్ కూడా ఉంది. ఇంకా నా వైఫ్ ప్రియా నాతో సంతోషంగా లేదు. తను ఎప్పుడూ నన్ను నిందిస్తూనే ఉంటుంది. ఆ తర్వాతే శాలిని నా లైఫ్లోకి వచ్చింది. ఆ తర్వాత నేను కోరుకున్న సక్సెస్ఫుల్ లైఫ్ శాలిని ఇవ్వలేదు అనుకున్నాను. అందుకనే తనని నీతో ఉండమని చెప్పావా? అది తప్ప తన్ని నేనేమీ అడగలేదు. నేను తన్ని కోరుకునేది కేవలం తను నా లైఫ్లో సక్సెస్ఫుల్ ఒక పార్ట్గా ఉండాలి అనే. కానీ తను నన్ను వదిలి వెళ్ళాలి అనుకుంది. ఢిల్లీకి వెళ్తానని చెప్పింది. తను నా లక్కీ చామ్. తనిప్పుడు ఇక్కడ లేదు. ఇకపై నేను ఇక్కడ ఉండను. ఇక ప్రియా ఏమీ సూసైడ్ చేసుకోలేదు, కరెక్టే కదా? మీకు అది ఎంత ఇంపార్టెంటో నాకు అస్సలు తెలీదండి. ప్లీజ్ నా మీద కోపం చేసుకోమాకండి. హేయ్, నువ్వు లేని ఇన్ని రోజులు నేను సంతోషంగా ఉన్నాను. మళ్ళీ నువ్వు నా జీవితంలోకి ఎందుకు వచ్చావు? నేను మీకు ఎంతో సపోర్ట్ చేశాను, మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నాను. కానీ మీరు ఆ చిన్న గ్లాస్ పీస్ కోసం నన్ను... దాన్ని నేను నా జీవితంగా భావిస్తున్నాను. నువ్వు నాకు అన్లక్కీవి. కాసేపు కూడా ఊరికే ఉండడం చేత కదా? నీకు ధైర్యం చాలా ఎక్కువైపోయింది. నువ్వు నీ పొగర్ని నా ముందే చూపిస్తావా? చూడండి, నేను చెప్తున్నాను, దగ్గర రామాకండి. ప్లీజ్ నా పక్కకి రామాకండి. వదలండి.
నిజం చెప్పాలంటే అందరూ చీటర్సే ఇన్స్పెక్టర్ గారు. అందరూ నన్ను బాగా యూజ్ చేసుకున్నారు. అందరూ కలిసి నన్ను పిచ్చోండి చేశారు. నా విజయాల వెనక ఒక ఆడది ఉండాలనుకున్నాను. ఇందులో నా తప్పేముంది చెప్పండి? ఒక లక్కీ చామ్ కావాలనుకున్నాను. అభిషేక్ ఒక మామూలు పెయింటరే. అతని జీవితంలో ఏదైనా సాధిద్దాం అనుకున్నాడు. తన జీవితంలో ఓడిపోవటం వల్ల తన జీవితంలో చాలా కుంగిపోయాడు. ఎందుకంటే అందుకనే తను లక్కీ అనుకుంటున్న అమ్మాయిని తానే చంపుకున్నాడు. ఇక దోషిగా కూడా మారిపోయాడు. ఒకవేళ పోలీసులు కరెక్ట్ టైంకి వెళ్ళబోతే గనక అభిషేక్ ఖచ్చితంగా ఇంకొకరిని చంపేవాడు. ఎందుకంటే వాడు గుడ్ లక్ అనేది తలరాతని మారుస్తున్నది ఇన్ని రోజులుగా అనుకుంటా ఉన్నాడు. ముఖ్యంగా మనం దీంట్లో ఏమి నేర్చుకోవాలంటే, జీవితంలో గెలవాలంటే మనం హార్డ్ వర్క్ మాత్రమే చేయాలి, షార్ట్ కట్ ఏమీ లేదు. ఒక ఆర్టిస్ట్ ఎప్పుడూ కూడా వాళ్ళ ఆర్ట్ మీద నమ్మకం ఉంచాలి. ఇంకా సెల్ఫిష్గా వాళ్ళ థాట్స్ మీద నమ్మకం ఉంచకూడదు. అభిషేక్ మారటానికి తన జీవితంలో చాలా దారులున్నా కూడా అతను ఎప్పటికీ మారనే లేదు. సైకలాజికల్గా చూస్తే ఇది ఒక సీరియస్ కండిషన్ అని చెప్పాలి. ముఖ్యంగా మన ఆర్ట్ మీద మన మీద నమ్మకం ఉంచాలి. ఇక ముఖ్యంగా మన సెల్ఫ్ రెస్పెక్ట్కే మనం ఎక్కువ మర్యాద అనేది ఇవ్వాల్సి వస్తుంది. మన సొసైటీలో ఇప్పటిదాకా ఎవరూ మెంటల్ హెల్త్నెస్ గురించి మాట్లాడిందే లేదో అది మీకు తెలుసు అనుకుంటా. ఈ విషయాలు అందరూ చాలా ఈజీగా ఇగ్నోర్ చేస్తున్నారు. ఒక విధంగా ప్రియా కూడా ఇదే మాట్లాడింది. ఒక విధంగా తన మొగుడు చేసిన తప్పులు ఏవి కూడా తను ఎప్పటికీ సహించుకోలేదు. తమ్ముడు చెప్పిన అడ్వైస్ని విని ఈ జీవితంలో తను చాలా కాంప్రమైజ్ అయిపోయింది. ఒకవేళ అభిషేక్ చేసే అన్ని విషయాలు కూడా కామన్ అని తను అనుకుంది. దీంట్లో నిఖిల్ కూడా తప్పు చేసేశాడు. వాళ్ళ అక్క ఏం చెప్పొస్తుందని వినకుండా వాడే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడు. మ్యారేజ్ లైఫ్ ఇలాగే ఉంటుందని సాధారణంగా చెప్పేశాడు. ఒక తమ్ముడుగా ఉంటూ వాళ్ళ మావయ్య చేసిన తప్పులకి వీడు ఎదిరించి నుంచొని ఉంటే గనక ఈ పాటికి తను ఇక ఈ ఇద్దరు ప్రాణాలు పోయేది కాదు. ఇక ఒక టాలెంట్ అయిన పెయింటర్ కూడా జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. నేనే మీ అమిత్ పచోరి. ఇవాళ కథకి మీకు బై చెప్తున్నాను. ఇక మనం ఇదేలాగా ఒక సెన్సేషనల్ విషయంతో మీ దగ్గరకు వచ్చి కలుసుకుంటాను. అప్పుడు దాకా మీరు క్రైమ్ని ఆపాలంటే అలర్ట్గా ఉండాలి. క్రైమ్ అలర్ట్. క్రైమ్ని జరగకుండా ఆపుదాం.